హాయ్ మామ! 'సీతా పైనం' అర్జున్ సర్జా గారి డైరెక్షన్‌లో ఆయన కూతుర్నే హీరోయిన్‌గా తెలుగు స్క్రీన్‌కి ఇంట్రొడ్యూస్ చేస్తూ తీసిన ఈ మూవీ లాస్ట్ మంతే థియేటర్స్‌లో రిలీజ్ అయింది మామ. మంచి టాకే తెచ్చుకుంది. ఇప్పుడే రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది అంటే, ఓకే. అలా ఎళ్ళిపోయింది. బోర్ కొట్టలేదు. అలా అని ఒక గొప్ప సినిమా చూసాను అని కూడా అనిపించలేదు. మనం చాలా సార్లు బోర్ కొట్టినప్పుడల్లా కొన్ని సినిమాలు సరదాగా టైమ్ స్పెండ్ చేయడానికి చూస్తాం గదా! అలాంటి మూవీయే ఇది అని అనిపించింది మామ. లాజిక్స్, మ్యాజిక్స్ ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా ఒక మూవీకి మనం టైమ్ ఇవ్వాలి అనుకుంటే, ఈ మూవీకి ఇచ్చేయొచ్చు మామ. ఫస్ట్ హాఫ్ చాలా హ్యాపీగా చూస్తున్న ప్రతి సీన్ అరే భలే ఉందే! క్యూట్‌గా భలే తీశారా! అని అనిపించింది మామ. సెకండ్ హాఫ్‌లో జర్నీ స్టార్ట్ అయ్యాక సినిమా దారి తప్పినట్టు, ఫ్లో మారినట్టు అనిపించినా పర్లేదులే. సరదాగా సాగిపోయింది కదా! అనే ఫీల్ గూడా కలుగుతుంది మామ. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మనకి సినిమా మొత్తం తెలియకుండా మన పెదవుల పైన ఒక నవ్వు వస్తది. అలాంటి సినిమాయే మామ ఇది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు, హీరోల ఎలివేషన్‌లు, ఫైట్‌లు, లౌడ్ మ్యూజిక్‌లు ఇలాంటి సినిమాలు చూడటం వల్ల ఇప్పుడు ఈ 'సీతా పైనం' లాంటి సినిమాలు మిస్ అవ్వటం వల్లేమో ఈ సినిమా నాకు నచ్చిందనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. బేసిక్‌గా ఈ సినిమా ఫ్యామిలీస్‌కి తప్పకుండా నచ్చుతుంది అనిపించింది. ఎందుకంటే నేను టీవీలో మా ఫ్యామిలీతో కలిసి చూసాను. నేను మెజారిటీ సెకండ్ హాఫ్ చిరాకు పడుతున్నా. మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఆ సీన్స్‌కి ఎంజాయ్ జేస్తున్నారు. "ఇంత పాజిటివ్‌గా చెప్తున్నావు మైనస్‌లు లేవా?" అంటే ఉన్నాయి మామ. సెకండ్ హాఫ్ నాకు మెజారిటీ డిస్కనెక్ట్ అయిపోయింది. బట్ సరదాగా సాగిపోయిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్‌గా కూడా మారిపోయింది. ఆ ఏడుగురికి థాంక్స్ చెప్పాలి అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఒక 2 స్టోరీలయ్యాక నెక్స్ట్ 4 స్టోరీలు కూడా ఇలానే ఉంటాయనే విధంగా అయితే తయారైపోద్ది. అండ్ మాటలతోనే మొండోళ్ళు కూడా కన్విన్స్ అయిపోవడం ప్రాపర్‌గా అనిపియదు నాకు కన్విన్సింగ్‌గా. ఆళ్ళేదో పేపర్ మీద రాసుకున్నారు జరిగిపోవాలన్నట్టే జరిగిపోతున్నాయి అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫైట్స్ కూడా ఫోర్స్‌ఫుల్‌గా పెట్టినట్టు అనిపించింది. హీరోయిన్ కోసమే ఈ సినిమా ఎవరైనా చూడటానికి రెడీ అవుతారు. బట్ ఈ సినిమా మనల్ని హీరో తన వైపు తిప్పుకునేలా చేశాడు మామ. స్క్రీన్ ప్రెజెన్స్ నుంచి యాక్టింగ్ వరకు అందరి అటెన్షన్‌ని కూడా హీరో తీసేసుకుంటాడు మామ. హీరోయిన్ ఐశ్వర్య గారి యాక్టింగ్ కూడా బావుంది. యాక్టింగ్ పరంగా ఇద్దరు కూడా చేశారు. మిగతా యాక్టర్లు కూడా బానే చేశారు. ఎందుకంటే అందరూ పెద్దోళ్ళే యాక్ట్ చేశారు. సో, వాళ్ళు బానే చేస్తారు. బట్ ఈ సినిమాకి కొంతమంది ఆడియన్స్‌ని దూరం చేసేది ఏంటి అంటే ఓల్డ్ స్కూల్ మేకింగ్ అని చెప్తాను మామ. ఇప్పటి డమాల్ డీమేల్ సినిమాల వల్ల ఈ సినిమా ఒకప్పటి ఫీల్ గుడ్ సినిమాలా నాకనిపించింది. ఇదే కొంతమందికి ఏంట్రా ఈ మూవీ సీరియల్‌లా ఉంది. ఎందుకురా ఈ మూవీకి మనం ఈ టైమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకు ఇచ్చాం ఈ సినిమాకి టైము అని కూడా అనిపించొచ్చు. అలాగే ఒకవేళ టైమ్ ఇచ్చినా ఈ సెకండ్ హాఫ్ ఏంట్రా ఇంక ఆపేయండ్రా అని కూడా అనిపించొచ్చు. అర్జున్ గారు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా కూర్చొని చూసే విధంగా ఒక మూవీ తీయాలనుకున్నారు. తీసేశారు. అంతే మామ. బట్ మంచి సినిమా తీశారని మాత్రం చెప్తాను. ఇక ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే సీత ఒక వర్క్‌షాప్ కోసం ఆన్ రోడ్ కార్ జర్నీ చేస్తూ ఉండగా ఆ జర్నీలోకి అభి ఎంటర్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్, వాళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ మీద పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి. ఇక ట్రావెలింగ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి. అవి పెదవుల మీద నవ్వుని తీసుకొచ్చేలా ఉన్నాయి మామ. ఇక మెయిన్ హైలైట్ డైలాగ్స్. కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా చోట్ల గట్టిగా పేలాయని చెప్తాను. విలేజ్ ఎపిసోడ్స్ కూడా నాకు వర్కౌట్ అయ్యాయి మామ. ఎమోషనల్‌గా కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్తాను. ఫస్ట్ 2 పాటలయితే నాకు నచ్చాయి మామ. ఆర్ఆర్ కూడా సినిమాకి సెట్ అయ్యి టెక్నికల్‌గా కూడా సినిమా బానే ఉంటది. ఒక క్యామియో వర్కౌట్ అయింది. ఇంకో క్యామియో ఫోర్స్‌ఫుల్‌గా అనిపించింది. అదేంటో సినిమా చూస్తే మీకే అర్థమవుద్ది. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే ట్రీట్‌మెంట్ ఓల్డ్ స్కూల్‌లా ఉండటం మెయిన్ మైనస్ మామ. అది ఇప్పుడు మసాలా సినిమాలకు అలవాటు పడినోళ్ళకి నచ్చకపోవచ్చు. మెయిన్ మైనస్ సెకండ్ హాఫ్ అని చెప్తాను. విలేజ్ ఎపిసోడ్స్ అయ్యాక వచ్చే ప్రతి సీన్ కూడా ప్రెడిక్టబుల్‌గా మారిపోద్ది. అవసరమా ఇప్పుడని కూడా అనిపిస్తది. లాస్ట్‌లో లాస్ట్‌లో ట్విస్ట్ పెట్టి, ఆ ట్విస్ట్ మీద 30 మినిట్స్ లాగుతున్నారనే ఫీల్ కూడా కలిగింది మామ. కొన్ని అనవసరమైన సీన్స్ లేపేస్తే బావుండని కూడా అనిపించింది. మెయిన్ మైనస్ అయితే ప్రెడిక్టబుల్‌గా అయిపోవడమే మామ. కొన్ని సీన్స్ లాగ్ ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతది. ఇలా మైనస్‌లున్నా, ప్లస్‌లున్నా. ఇప్పుడు సినిమా పరిస్థితి ఏంట్రా అని అడిగితే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని టైమ్ స్పెండ్ చేసే సినిమా అనే చెప్తాను. ఓవరాల్‌గా నా ఒపీనియన్‌లో సినిమా నాకెలా అనిపించిందంటే నచ్చింది మామ. సెకండ్ హాఫ్‌తో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా చూడొచ్చు అని చెప్తాను. మెయిన్‌గా హీరోకి స్టార్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఫుల్లు ఉన్నాయని చెప్తాను మామ. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే ఉంటది మామ. మీరు కూడా ఫ్రీ టైమ్ ఉంటే దాన్ని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని మీకు అనిపిస్తే హ్యాపీగా ఈ సినిమా చూసామని చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.